మన వెలుగుమట్ల పైన కూడా ఒక పాట రాశారు. ఏదది? వెలుగుమట్ల ప్రజల కష్టాల పైన కావచ్చు, వాళ్ళ ఇల్లు కూలిపోతాయి. అవును. ఒకసారి ఆ పాట పాడదాం, దాని తర్వాత దాని గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అది అంటే నాకు అందులో కూడా నేను ఏది రాసినా పెయిన్తో రాస్తా. ఉద్యమాల బొమ్మ నీరు కమ్మము జిల్లా కన్నీరు పెడుతున్నదో, తిరుగుబాటును వదిలి తిండికి మరిగితే ఇంకేమి మిగిలుంటదో, పొంగులేటితో పత్తు పెట్టుకుండ్రా, పోరు జెండాలను తగల పెట్టుకుండ్రా, తుమ్మలతో కుమ్మక్కు వైరారా, కమ్మ కాపులా కొమ్ము కాస్తున్నారా, పేదల్ల గుడిసెలు కూల్చుతుంటే ముక్కిరా మంచంలో మూలుగుతుండ్రా, త్యాగాల ఎర్రని జెండకు తల వంపు తెస్తీరి గదరా తనయులారా. ఇది రాసి నుంచి అంటే అన్ని వర్గాలను పాటతో దూరం చేసుకుంటారు అనుకోవచ్చా? అనుకో. పాట ప్రశ్న అనుకో అనుకో. దానివల్ల నష్టం ఏం అంటే లేదు. నేను దగ్గరికి కావాలని నేను కోరుకుంటలేను కదన్న. దగ్గర కావాలని నేను ఎందుకు కోరుకుంటా? నేను ఏమైతే ప్రజలకు చేయాలనుకుంటున్నా, ఏమైతే చెప్పాలనుకుంటున్నా, ఏమైతే చేయాలనుకుంటున్నా చేస్తున్నా. దగ్గర కావాలని కోరుకుంటా అంటే ఒక మాట చెప్పాలంటే, నేను ఒకవేళ చనిపోతే, ఈ మాట మీ ఛానల్ ద్వారా నా భార్య పిల్లలకు కూడా చెప్తాను రేపటి కాలానికి. నా భార్య పిల్లలు కూడా ఏం చెప్తా అంటే, నేను చనిపోతే ఒకవేళ నన్ను బొందబెట్టడానికో లేకపోతే నన్ను తగలబెట్టడానికో మీకు వనరు లేకపోతే కుక్కలు తిరిగే నడివి లేరు, ఇబ్బంది లేదు. అంతేగాని నేను ఎవడో రావాలని కోరుకునే మనిషిని కాదు. ఆ కోరిక లేదు. ఎందుకు అంటే నేను అక్కడి నుంచి మళ్ళీ ఏదో ఉత్పత్తి కోరుకున్నట్టు కదా. నాకు అలాంటి ఇంటెన్షనే లేదు. నన్ను జంతువులు తినేసినా నేను ఆహారం అయితే తప్పితే, చనిపోతే కూడా ఒకవేళ నా డెడ్ బాడీ కూడా మీరు ఖననం చేయలేకపోతే, ఒకవేళ బొందబెట్టలేకపోతే, ఎవరు వచ్చినా రాకపోయినా జంతువులు కుక్కలు తిరిగి ఏరియాలు వేసి వాటికి మాంసంగా మారిపోతా, ఆకలి తీరుస్తా చనిపోయి కూడా. అంత స్వచ్ఛమైనటువంటి తత్వం ఉంది భయ్య నా కాడ. నేను దూరం చేసుకుంటున్నాను దేనికి అనుకుంటా? ఇప్పుడు నేను ఎవరికన్నా సమాధానం చెప్పాలనుకున్నప్పుడు నా లైఫ్ లాంగ్ నేను ఎవరికన్నా చెప్పాలి ఏదన్నా రుణపడును అంటే మా భార్యకు ఒకదానికే రుణపడును. నేను ఆమెకే చెప్తున్నా క్లియర్గా. నేను చనిపోతే చేసే ఇబ్బంది ఏం లేదు నాకు. ఎవడు వస్తాడని మాత్రం వెయిట్ చేయకండి. ఎవడు రాడు. ఎవడు రావాలని నేను రాలేదు ఇక్కడ దాకా. ఎవడో రావాలని నేను రాలేదు, వస్తాడని నమ్మకలేదు. నేను క్లియర్గా చెప్తున్నా. నేను చచ్చిపోతే ఎవడొచ్చిన రాకపోయినా పర్వాలేదో, వాడవడో వీడవడో వాని కొరకు వీని కొరకు తప్పును ఒప్పును చేసి బతకాలేనో. క్లియర్. ఇప్పుడు కూడా తొందరగా చేస్తా. ఎందుకనంటే నేను రిటర్న్ కోరుకున్నంటే నేను మనిషిని కాదు, అది ఎవరైనా. ఇప్పుడు నీ నుంచి నాకు, నా నుంచి నీకు జీవితంలో కొనసాగేటువంటి క్రమంలో అది సహజం. కానీ నాకేమన్నా అయితే ఎవరు వస్తారు అంటే, నేను ఎవడొచ్చి పాట పాడమన్నాడు, ఎవడొచ్చి ఉద్యమం చేయమన్నాడు? అవతలోడు కూడా నీలాంటి మనిషి అయితే వస్తాడు. జంతువుని రావాలనుకోవడం నీ భ్రమ కదా. మీరు మాట్లాడే మాటలు ఎక్కడో తగులుతున్నాయి. మళ్ళీ నేను జంతువుని రావాలనుకోవడం భ్రమ. వచ్చిండనుకో తత్వం ఉన్నట్టే, వచ్చిండంటే వాడు మనిషి అన్నట్టే, వచ్చిండంటే వాడి కాడ మానవత్వం ఉన్నట్టే, వచ్చిండంటే వాడిలో మనిషి బతుకున్నట్టే. వాడు రాలేదంటేనే వాడు జంతువు కదా. జంతువుల కోసం ఎక్కడ కూడా ఆయన ఏమంటారు వెయిట్ చేయడు. అంటే అంత టైం కూడా ఇవ్వకండి అని చెప్తున్నా. వేరే వైపు తగులుతా ఉన్నాయి. ఎటు తగిన మావోయిస్టులుగా ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని, ఎవరు నేనేమంటున్నా లేదు, నేను అంత పెద్ద మాట మాట్లాడేంత సినిమా నాకు లేదు క్లియర్గా. ఎందుకు అనంటే, ఎందుకు రమ్మన్నారు, ఎందుకు పొమ్మన్నారు అని అంటే, లోపలికి పోయి చనిపోయిన వాళ్ళు మీరు రావాలని చెప్పలే కదా. ఓసారి మీరు అటు తీసుకుపోయారు, ఓకే బాగుంది, మీరు జర్నలిస్టులు కాబట్టి అటు సైడ్ పట్టుకపోయి నేను దానికి సమాధానం చెప్తాను క్లియర్గా. ఎందుకు పోయారు మలైపు? అడవిలోకి యుద్ధం చేయమని పిలిచింది ఎవరు? ఈరోజు ఆయుధాలు లొంగ తీసుకొని బయటకు పోయి భయపడమన్నది ఎవరు అనే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఎవరు ఇప్పుడు లొంగిపోయి వచ్చిన వాళ్ళ గురించి అడుగుతారు మీరు, అంతేనా? అవును. సరే, వాళ్ళకే తగిలింది అనుకో, నేను ఓపెన్గా చెప్తాను. మేము రోజులు పిలిచిరే రమ్మని లోపలికి. మీరు పోయినాడు చస్తామని తెలియదా? మీరు పోయినాడు చచ్చిపోతామని తెలుసా తెలియదా? ఎట్లా అనుకొని పోయిర్రు? ఇవాళ ఆపరేషన్ కాకర్ 2026 మార్చి 31 తారీఖు పెట్టేసరికి ఇవాళ గుర్తొచ్చిన సావు. రాజ్యం ఎన్ని రోజులు ఉన్నా సంపదనే పోయిర్రు. ఇలా రాజ్యం సంపదమని చెప్పి డెడ్ లైన్ పెట్టినట్టు మాత్రం బయటకు వచ్చారు. ఎవడో అన్నాడు, ఎవడు అన్నాడు. ఈ క్లారిటీ నేను అక్కడైనా ఇక్కడైనా పిచ్చ క్లారిటీ ఉంటా నాగేష్ భాయ్. నేనేమంటున్నా, ఇప్పుడు ఏ స్వార్థం లేకుండా చనిపోయినా పర్వాలేదు అనుకొని పోయిరు కాబట్టి అమరులయ్యారు. మీరు బయటకు వచ్చేమయ్యారు? సమాజం కోసం ఇక్కడ అంటారు కదా. ఎందుకు సమాజం నుండి పోరాటం చేసాం ఇక్కడనే ఉండి అని చెప్తా ఉన్నారు. సంచుల కత్తి ఉన్నోడు ఏం చేయలేడట, కానీ అత్తరు పెట్టుకున్నాడట ఏమో చేస్తాడట. ఎట్లా సాధ్యం అవుతుంది భయ్? బువ్వ ఉండాలంటే సర్వలే పోయాల బియ్యం, అర్థమైందా? ఏమంటారు, మంటల బియ్యం వేసి సర్వల ఎసరు పోస్తే బూ ఉడకదు.
అట్ట ఎట్టుడుతుందన్న భలే ఉన్నారు మీరు. అంటే సుఖరాం నరసన్న లాంటి వ్యక్తి సమాజంలో ఉంటేనే అంటే అడవికి పోతే ఇంత మార్పు వచ్చేదో కాదో తెలియదు కానీ ఆయన పాట ద్వారా సమాజంలో అనేక చైతన్యం తీసుకొస్తుండు. అట్లనే వీళ్ళు కూడా తీసుకొస్తుండొచ్చు రేపు. వాళ్ళు అడవికే పోకపోతే నాకు జ్ఞానం ఎక్కడిది? సమస్య లేకపోతే పరిష్కారం ఏడిది? నేను అందుకే ప్రతిసారి చెప్తుంటా కదా మీకు క్లియర్గా, సుఖరాం నడిచేది పాట కానే కాదు, సుఖరాం నడిచేది మాట కానే కాదు. ఆడ సమస్య లేకపోతే నేను ఎవరి మీద ఏం రాస్తా చెప్పు? నువ్వు పుట్టిన పిల్లగాని ఒక 5 ఏళ్ళ దాకా అడవులు వదిలేసిరా, ఆయనకు మాటలు రావు. మాటలు రావు. ఎందుకు రావు? మనిషే కదా. చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళు శబ్దం వినికిడి లేదు, తిరిగి మాట్లాడేటోడు లేడు, జవాబు అనేది లేదు. ఇలా నేను మనుషులు అయి పుట్టినా, మనుషులలో పుట్టినా. ఇప్పుడు నీ దుఃఖం చూసినప్పుడు నాకు బాధ అనిపించదా? పక్కన కష్టం చూసి కన్నీరు పెట్టినోడు వాడు మనిషి అవుతాడే. వాడు జంతువు కంటే ఘోరం, జంతువు కంటే ఘోరం. పక్కన కష్టాన్ని చూసి కన్నీరు పెట్టలేడు మనిషే కదా దృష్టిలో అన్న. ఇప్పుడు చాలా మంది లక్షల్లో మాల వేస్తూ ఉంటారు. ఆ భక్తులందరికీ మీరు చెప్పదలుచుకున్న సమాధానం? నేను ఒకటే చెప్తా, మీరు వేస్తున్నటువంటి మాల, మీరు నిష్టగా ఉంటున్నటువంటి ఉన్నన్ని రోజులు కుటుంబాన్ని వదిలేసి ఇంటికి దూరంగా ఇవన్నీ ఉంటాయి కదన్న. అందులో నియమ నిబంధనలు, నిష్టగా ఉండేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి నేనేమంటున్నంటే, మిమ్మల్ని గుళ్ళెళ్ళకి రాని అని మాలలు మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇది దేని ఆధారంగా చెప్తున్నా? మొన్ననే కదా, ఒక 2 నెలలు అవుతుంది అయ్యప్ప మాల అయిపోయి, 3 చనిపోయారు కదా, అది అందరికి తెలిసిన విషయం కదా. నేనేమంటున్నా, మిమ్మల్ని గుళ్ళెళ్ళకి రానటువంటి మాలలు వేయకండి కదా. రేపు దేవుళ్ళల్లో కూడా వాటా వంచాల్సి వస్తుందేమో, పంచాలి కూడా. ఎందుకు పంచాలి? ఇప్పుడు బహుజన దేవుళ్ళు వేరే ఊరు, బాపనుల దేవుళ్ళు వేరే ఊరు, ఆల్రెడీ పనిచేసారుగా. ఈ బహుజనుల దాంట్లో కూడా ఏమవుతుంది అంటే కులాల వారిగా పనిచేస్తారేమో. మరి ఇంకేం జరుగుతుందో చూడాలి రేపు. ఇప్పుడు ఏంది అది, ఈ కర్ణాటక ఎవరు బాబా ఏదో పేరు, ఆ పిల్లగాని పేరు, చిన్న పిల్లగాడే బాబా. ఇక్కడ ఉన్నటువంటి పాఠకాళ్ళు, అప్పాజీ స్వామి, ఇక్కడ ఉన్నటువంటి పాఠకాళ్ళు, కొంతమంది ఏమైనా విలేకరులు పోయి వచ్చారట. ఈ 2-3 రోజులు అంటే ఆ డేటా మొత్తం వస్తుంది, మళ్ళీ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు చెప్తా ఒక్కొక్క కథ అంతా. కానీ నేనేమంటున్నా అంటే, సహజంగానే మీరు మిమ్మల్ని రాని అనేటువంటి ప్లేస్కి మీరు పోకండి. నిన్ను ప్రేమించేటువంటి కాడికి పోతే నీకు విలువ ఉంటుంది. అది భక్తి అయినా జీవితమైనా. నేను క్లియర్గా అదే చెప్తా. ఇప్పుడు నేనున్నా, నాకు ఏడు అడ్డంకు లేదు. ఎందుకు అడ్డంకు లేదు? అంజన్న స్వామి మా ఆదివాసి కాబట్టి నాకు అడ్డంకు లేదు. నేను మూలవాసి అయినా ఆదివాసి, ఇంకా పంచాయడిది. అంజన్న స్వామికి కనుక బలమే లేకుంటే, ఇప్పుడు ఆయన ఏమంటారు, కోతి రూపంలో పోలి ఉంటాడు ఆయన అంజన్న స్వామి. బలమే లేకపోతే ఇంకోలాగా చూదురు కదా ఆయనని. బలం ఉన్నది కాబట్టి ఆడదాకా పట్టుకపోయారు కదా, అంతేనా కదా? లేకపోతే ఎందుకు పట్టుకపోతారు? కాబట్టి నేనేమంటున్నంటే, మిమ్మల్ని ఏ గుడికి అయితే రాణిస్తారు, మీరు అక్కడికే పోరు. ఏదైతే గుడికి రాణిస్తారో అక్కడికి పోవాలని చెప్పి అంతే. ఇలా ఎస్సీ సామాజిక వర్గంలో పుట్టినటువంటి వాళ్ళు అనేక మంది దేవుని అంటే ఏదైతే శివాలయాల్లోకి, రామాలయాల్లోకి రాణిస్తలేరని చెప్పేసి క్రిస్టియన్ మతంలోకి వెళ్తే ఇలా వాళ్ళ కులాలను, వాళ్ళ ఏదైతే హక్కులను హరించి వేసే తీర్పు ఇచ్చింది మన సుప్రీంకోర్టు. అక్కడికి వెళ్ళినా కానీ కులం పోతుందని చెప్పేసి అంటారు. మరి నేను ఏదో విషయం చెప్పను భయ్యా, క్రిస్టియన్ మతంలో పోయినాక కూడా కులం పోయిందని ఎవరన్నారు మీతోని? వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఎవరు మతం మారితే కులం కూడా మారుతుంది. ఏం లేదు, ఆల్రెడీ దళిత క్రిస్టియన్ అని చెప్పి నేను బోర్డు చూసిన, కర్ణాటక, బెంగళూరు ఎక్కడ పడితే అక్కడ చూస్తూనే ఉన్నా. అందులో కూడా అగ్రవర్ణ నుంచి ఎవరైతే మతం మారుతారో వాళ్ళే హై స్థాయిలో ఉన్నారు. పేరు టక చెప్పగలుగుతా నేను. క్లియర్ ఎందుకు చెప్తున్నా అంటే, అగ్రస్థానంలో ఉన్న వాళ్ళే వాళ్ళు అగ్రకులాల నుంచి పోయిన వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు. ఈ కింది స్థాయి మాలమాదిగోళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీల లోపల పోతే వాళ్ళు ఏదో ఆడ మీద పాసర్ చదువుతుంటే వీళ్ళు కొంగులు కప్పుకొని ఆడ ముఖాల మీద కూర్చొని కింది మీద చదువుకుంటు తప్ప ఏం ఉండదు ఆడ. వాళ్ళ కూడా వివక్షత ఉన్నది, ఎందుకు లేదు. కాకపోతే ఏందనంటే, ఇక్కడ ఉన్నంత కాదు, ఇక్కడ ఉన్నంత వివక్షత కాదు. అక్కడ గుళ్ళకి రానిచ్చి వివక్షత. అంతే. సుప్రీంకోర్టు తీర్పు ఏదున్నా బీజేపీ ఏదో ఒక స్టంట్ తీసుకోవాలి కాబట్టి తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఇందాకనే క్లియర్గా చెప్పాను మీకు, బీజేపీ పార్లమెంటుకు తెలియకుండా ఏ కోర్టు అన్నా ఇస్తుందా? ఇచ్చే అవకాశం ఉంది, ఇచ్చే రైట్ కూడా ఉంది. కానీ ఇస్తుందా? చట్టం ప్రకారం నడిస్తే కదా ఇచ్చేది. చట్టమే లేదు ఇడా. చట్టాన్ని ఎప్పుడో నిలమట్టం చేసిర్రు. ఆపరేషన్ కకార్ అన్నారు, దాన్ని ఏమైనా చేయగలిగిరా? ఏం చేయలే. 30 ఏళ్ల కింద ఆమె ఇందిరాగాంధీ, ఆమె పేరు ఇందిరాగాంధీ పేర్లు కూడా గిట్టనే అన్నారు.
ఇలా గిట్టనే అంటే కూడా ఆ రోజు ఆయన ఏమంటారు వీళ్ళు జననాట్య మండలిలో పాట సజీవన ఎవరో రాశారు అని చేస్తని అరిసి గోల పెడుతున్నావు నువ్వు ఆపలేవురో అది నిప్పుల బాగు గనక నువ్వు నిలుపలేవురో అవి విప్లవాలు గనక ఈ 30 ఏళ్ళ కింద పాట నేను అప్పుడు నా షెడ్ కూడా సగ్గలేదు నాకు.